ఏంటమ్మా చెల్లేస్తుందా? ఒక్క 5 నిమిషాలు ఆగు. వాళ్ళంతా మసాలా పూసుకొని వేడి వేడి నూనెలో స్నానం చేద్దుగాని. ఏ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 7 లీడ్. సారీ అండి, లాస్ట్ టైం చికెన్ కర్రీ చేసేటప్పుడు చాలా పొరపాట్లు జరిగాయి. అందువల్ల నేను పూర్తిగా వంట వండి మీకు చూపించలేకపోయాను. కానీ ఈసారి యూట్యూబ్ వీడియోని ఫాలో అయ్యి చేయడం కాకుండా నేనే స్వయంగా మెమరీ కార్డ్ లో పూర్తి ఆడియో అయితే డౌన్లోడ్ చేసి తీసుకొచ్చాను. దీంట్లో పూర్తిగా పర్ఫెక్షన్ గా నీట్ గా అయితే ఉంటుందంట. సో ఇది డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ పెట్టి తుత్తర పనులు చేయకుండా నిదానంగా ఆడియో మొత్తం పూర్తిగా విన్న తర్వాత స్టెప్ బై స్టెప్ వంట అయితే చేస్తాను. ఈసారి మీకు అందరికి ఖచ్చితంగా మంచి టేస్టీ చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తాను ఈ వీడియోలో తగ్గేదలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బజార్కి వెళ్ళి కోడి తీసుకొద్దాం. చలో. ఈనాటి వివాహ భోజనంబు కార్యక్రమంలో లవంగాల రంగారావు చికెన్ చిక్ బుక్ ఎలా తయారు చేస్తారో చెప్తారు. నమస్కారం. నమస్తే మామా. ఎందుకురా అంత గట్టిగా అరుస్తావు? నాకేమన్నా చెవుడా? వంట స్టార్ట్ చేద్దాం పద. ముందుగా చికెన్ చిక్ బుక్ చేయడానికి మసాలా వస్తువులు తీసి రెడీ చేసుకోవాలి. తీసి పెట్టుకున్నాము. అల్లం, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకున్నాము. వాటిని ముద్దగా నూరండి. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేఖలు తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేఖలు తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన కోడిని తీసుకోండి. ఒక నిమిషం. ఏంటమ్మా చెల్లేస్తుందా? ఒక్క 5 నిమిషాలు ఆగు. వాళ్ళంతా మసాలా పూసుకొని వేడి వేడి నూనెలో స్నానం చేద్దుగాని. ఏ క్రమ పద్ధతిలో చేస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంతేగా, మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగానే ఉంటుంది. మొదటగా కాళ్ళని ఎడంగా చాపాలి. చాపా? చేతులు వెనక్కి ఉంచాలి. చేతులా? కోడికి చేతులు ఎక్కడుంటాయి? భాషా దోషం, రెక్కలేంటాయి. వంచా. తలని మెల్లగా అటు ఇటు తిప్పండి. తిప్పా? ఇప్పుడు కాస్త స్పీడ్గా తిప్పండి. నెక్స్ట్. ఇప్పుడు కాలు దగ్గర పెట్టి ఊపిరి గట్టిగా పీల్చండి. చచ్చింది కదా, మన ఊపిరి ఏంటుంది. మెల్లగా ఊపిరి వదలండి. ఇప్పుడు తల కిందకి పెట్టి కాళ్ళని పైకి లేపండి. తల కిందకి, కాళ్ళు పైకి. పైకి లేపిన కాళ్ళను మెల్లగా అటు ఇటు ఊపండి. ముందుకి వెనక్కి. కష్టపడింది చాలే గాని ఇప్పుడు నే ముందుకు గుమగుమలాడే చికెన్ చిక్ బుక్ రెడీగా ఉంది. చక్కగా అపార్ట్మెంట్ మొత్తం అంతా కలిసి తినండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పచ్చిది ఎలా తింటారు బ్రో? మళ్ళీ దెబ్బేసావా? ఈ రోజు కూడా చికెన్ తిన్నట్టే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఏరా మామ, గుమ్మగుమ్మలాడే చికెన్ రెడీ అయిందా?
ఫ్రెండ్స్ చూసారు కదా, ఈసారి మెమరీ కార్డులో పూర్తి ఆడియో రికార్డ్ చేసి వచ్చినా సరే ఆ బ్రో మళ్ళీ దెబ్బేసేసాడు. ఈ రోజు కూడా చికెన్ కర్రీ లేనట్టే. కానీ నేను వదలను, ఏదో ఒక రోజు చికెన్ కర్రీ చేస్తాను, ఆ వీడియో మీకు పెడతాను. మీరు కూడా దీన్నే ప్రాక్టీస్ చేసి వంట ఎలా ఉందో మీరే నాకు చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోయినా పెద్ద మనసు చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లకి షేర్ చేయండి అబ్బా.